అందరికీ దండాలుల్లో నేను మీ లాట్కన్నారన్న వెల్కమ్ టు ఈజమ్ టీవీ. ఇక ఇలా గుండుగుత వార్తలల్లో బందోబస్తు వార్తలు తీసుకొని వచ్చినాయా మస్తు ముచ్చట్లు చెప్తే ఒక పారి ఇనురిగా. అయితే ఫస్ట్ మన రేవంత్ రెడ్డి సర్కారు నడపబట్టి ఒక ఏడాది అవుతుంది కదా. ఈ ఏడాదిలో ఆయన చేసిన లత్కోర్ పనులు ఒక టాప్ 10 తీసుకొచ్చిన. ఇక ఆయన చేసిన ఉలాల్ ముచ్చట్లు ఉలాల్ దందాలు ఏంటివి, జనాలకు అక్కడికి వచ్చినా చేసిండా అక్కడికి రానివి చేసిండా అనేది ఇగో ఈ వీడియోలో మీకు చెప్తా. చూడు ఇడమర్చి చెప్తా, మంచిగా సొంపు ఇనుర్రి. అంతకంటే మొదలు మన రేవంత్ రెడ్డికి మన గుంపు మేస్త్రి అంటారు కదా, గుంపు మేస్త్రి కంటే ఆయన ఒక మంచి పేరు పెట్టాలని దోచింది ఆయన. నాకు ఏం పేరు అంటే ఇక ఆ పార్టీలు ఇంత ఈ పార్టీలు అందరూ ఏరుకొచ్చి నూరుకొచ్చి ఇక గ్యాంగ్ అయితే తయారు చేసుకుండు, ఆ ముఠాను తయారు చేసుకుండు. ఇక ఆ దొంగల ముఠా హెడ్ రేవంత్ రెడ్డి కాబట్టి ముఠా మేస్త్రి. ఇక రేవంత్ రెడ్డి పేరు ముఠా మేస్త్రి. ఇలా నామకరణం చేసిన ఓరి ఇక తిది నక్షత్రం వర్జం అన్నీ చూసుకొని వేసిన పేరు, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక ఆయన చేసిన పనులలో టాప్ ఒకటి చెప్తా చూడరు, మంచిగా వినుర్రి. ఉస్మానియా లీడర్లను ఉస్మానియా క్యాంపస్ నడిపించింది తెలంగాణ ఉద్యమాన్ని, వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. నేను డేక్తాయా అని డేకుడు మొనగాడి ఆకాశం నుంచి డేగరెక్కల మీద దిగినట్టు చెప్పిండు ఎవరు రేవంత్ రెడ్డి సాబు. అరే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కరికంటే ఒకరికన్నా నీ గవర్నమెంట్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్లో ఏదన్నా ఒక పోస్ట్ ఇచ్చినావా? గా బాలలక్ష్మి అక్కకు అదైనా బీసీ కమిషన్ మెంబర్ ఇచ్చినావు, ఏది ఆమెకు చైర్మన్ చేసేది ఉంటివి. అట్లాంటి ఉద్యమకారిని అట్లాంటి లీడర్లను అంతేందుగా ఇక అద్దంకి దయాకర్కి అయితే జడపత లేకుండా చేసినావు. ఈ కాంగ్రెస్ పార్టీ కుక్కిన పెయిన్ లేకున్న దాన్ని సంలాయించుకుంటా మీడియాలో మాట్లాడుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా సజీవంగా బతికిచ్చిండంటే కారణం ఎవరాయా అంటే అద్దంకి దయాకర్ తెలంగాణ రాష్ట్రంలో. ఈ అద్దంకి దయాకర్ను ఎక్కడ పెట్టిండో ఆయన ఎక్కడ పోయిండో ఈ రేవంత్ రెడ్డి పాలన గిట్లుంటుంది. ఎగేసిందేమో నువ్వే. ఇలా మీ రెడ్లు మంచిగానే ఊరాడా, కానీ ఆగమైంది ఎవరు? ఒక దళిత బిడ్డ. ఇగో గిట్లుంటుంది రేవంత్ రెడ్డి దందా. అంటే అద్దంకి దయాకర్ అన్న ఒక్కడే కాదు, అటువంటి వాళ్ళను ఈ కాంగ్రెస్ పార్టీ లెక్కనే పెడతలేదు. ఇన్నోదులు కేసీఆర్ మీద వాడు ఏడ్చిరు కదా, కాంగ్రెస్ వాళ్ళు ఉద్యమకారులందరినీ పక్కెట్టారు. ఇగో కాంగ్రెస్ బతుకుండడానికి తెలంగాణలో కాంగ్రెస్ ఒకటి ఉందిరా నాయన అని చెప్పనీకే తాతాల తన్లాడి వాడిన ఏకైక వ్యక్తి అద్దంకి దయాకరు దాసు శ్రావణ్ సార్. ఆయన అంటే బీఆర్ఎస్లో పోయినామో సరే మన కింద మీద కావచ్చు మళ్ళీ వస్తే అంతా అన్ని జరగవచ్చు, అంటే ఆయన ఏమైనా చేసినా కానీ అద్దంకి దయాకర్ అట్లా కూడా పోలేదు కదా. అయినా కానీ మనసు ఒప్పజుడు గది ఈ ముఠా మేస్త్రి పని టాప్ 1 గది. ఇక మన ముఠా మేస్త్రి చేసిన ఇక రెండో ఉలాల్ ముచ్చట ఏంటంటే వస్తేనే వేసిండయ్యా అగావు దెబ్బ పేదల మీద, బక్క పేదల మీదే ఉంటుంది పతాపం అంతా. హైడ్రానో లొటపీసో ఏదో తీసుకొచ్చి ఆగమంటే ఆగం పట్టించిండు. వాళ్ళ అన్నకేమో నోటీసులు వస్తాయి, బలిచిన వాళ్ళకి అంతా మంచిగానే ఉంటుంది. అదే అంటారుగా ఏదో సిఆర్ అంటాడుగా డైలాగు, బలిచినోనికి బారాకున్ మాఫ్ అని. ఇగో గట్నే ఉన్నది చూడు ఈ జోలి కూడా, మా జోలికి నా వారైతే హైడ్రా ఏందా హైడ్రా. సరే మంచి పనే, నువ్వు మూసి ప్రక్షాళన చేసి అంతకన్నా మంచి ఉద్దేశం ఏది లేదు నాయన. నీకు దండం పెట్టవచ్చు, మీరు ఫారెన్లా తిరిగి పర్యటించి అక్కడ ఎట్లుందో ఇక్కడ చూపించవచ్చు, ఓకే మంచి పద్ధతే. కానీ ఆ బక్క పేదలు ఏం చేసిరా? వాళ్ళను మాగం పట్టించి వాళ్ళ ఉసురు పోసుకుంటుండు రేవంత్ రెడ్డి. ఎర్రంత శరం వచ్చి వెనకకు తగ్గి మేము బక్క పేదల దగ్గర కోము అని ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు. కులగొడ్డి ఇల్లు కట్టిస్తారు, మీరు కులగొడ్లు ఇల్లు కట్టిస్తారా? వాళ్ళు ఈఎంఐలు పెట్టుకొని బ్యాంకు లోన్లు పెట్టుకొని అవస్థ పడి జీవితకాలం సంపాదించింది తీసుకొచ్చి అన్ని ఇంటి పుణ్యానికి కట్టుకురా అయ్యా. అది ఇచ్చిన గవర్నమెంట్ వాడు మీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడే ఆ వెంచర్లు అయినాయి. 2009 అప్పుడు మీరే ఉండేగా, 2014 కంటే ముందు కట్టుకున్న ఇల్లు ఉన్నాయి అవి. అప్పుడు మీ గవర్నమెంట్ వేయలేదుగా, మీ కాంగ్రెస్ వాళ్ళు ఏలువాట్లు ఉన్నారు కదా. అయినా కానీ వాళ్ళను ఆగం చేసిరు. అందుకనే జనాలు వాడుకుంటారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు కూడా గిజ్ఞ విర్రవి అడగోలు శాతాలు చేస్తే పోతవురో రామన్న అని గద్దరన్న పాట పాడింది. ఇప్పుడు అదే గద్దరన్న బతుకుంటే నీ పరిపాలన చూసి ఈ పాట పాడుతున్నా అని జనాలు అనుకుంటున్నారు. ఏం పాట ఎదికైనా? పోతవురో ముఠా మేస్త్రి, మా పేదల ఊసురుదలిగి, మా బ్యాంకు లోన్ల ఊసురుదలిగి, మా ఆడోళ్ళ ఊసురుదలిగి, ఈఎంఐ ఉసురుదలిగి, హైడ్రా ఉసురుదలిగి, నువ్వు ఆగామైతావు కొడుకో పోతవురో రేవంతు అని పాడుకుంటారు ఇలా జనాలు. మంచి చేస్తే మంచి అనాలి, చెడు చేస్తే చెడే అనాలి. ఇగో రేవంత్ రెడ్డి మీద ఇగో వచ్చే రాకట్నే సెకండ్ అగావు దెబ్బ ఇట్లా బక్క పేదల మీద వేసిండు చూడుర్రి. ఇక మన ముఠా మేస్త్రి మూడో ఉద్దారకం ఏంటంటే ఫ్రీ బస్సు. ఊకో తాత బస్సు ఇస్తే మంచిదే, ఊకో ఏం దాంట్లో తప్పేముందంటారా? ఆటోలో నాగం చేసిండా? ఆడోళ్లకు ఉచిత బస్సు మంచిదే, వాళ్ళ ప్రయాణం మెరగాలి, వాళ్ళకి ఇంకా స్వేచ్ఛగా బయటికి రావాలి, ఇవన్నీ ఓకే.
ఈ ఈ పథకాన్ని నేనే ఒప్పుకున్నా రేవంత్ రెడ్డి సాబ్, నువ్వేమని అనుకో ముఠా మేస్త్రి గారు, నేను ఒప్పుకుంటున్నా. కానీ అప్పుడు గంటలో 20-30 బస్సులు వచ్చేది, ఇప్పుడు గంటకు ఒక బస్సు కూడా ఏడా కనిపిస్తలేదు. మెట్రోలు తీసేసినావు, ఈ ఉచిత బస్సు ఎవరైతే తిరుగుతారో ఆడ మెట్రోలే తీసేసినావు. ఆర్టీసీ బస్సులు ఏది మన ఆర్డినరీ బస్సులు వేస్తున్నావు, గంటకు 2 ఇన్ని కావాలంటే ఈ బస్సులతోటి తిప్పాల పడతారు ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరు కానీ. ఈ వీడియో కింద కామెంట్ పెట్టుర్రి. నిజంగానే బస్సులు హైదరాబాద్లో మీకు అందుబాటులో ఉంటున్నాయమ్మా? చదువుకునే పోరలు చెప్పురు ఏలాడుకుంటా పోతురు ఆ బస్సులల్లో. గిట్లుంటుంది మన గుంపు మేస్త్రి పని, మన ముఠా మేస్త్రి పని. కాబట్టి వాళ్ళకు బస్సు ఇవ్వడం ఉచితం మంచిదే, కానీ గుర్తుపెట్టుకో, బస్సుల సౌకర్యం కూడా పెంచాలి, దాని సౌలత్ కూడా పెంచాలి. మీ పక్క రాష్ట్రం మీ గవర్నమెంట్ ఏలుబాట్ల సిద్ధరామయ్య గారు కూడా సేమ్ ఇదే చేసిండు. కానీ ఆడ బస్సులు ఎన్ని ఉన్నాయి? గవర్నమెంట్ బస్సులు బొచ్చడున్నాయి. ఈడ లొటాపీసు అట్లకైనా జరిగిన పిడికాయ బస్సులు ఉన్న బస్సులను కూడా తీసి కార్ఖానాకు పంపితేవి. ఆయనతో కూడా గతి లేకుండా చేస్తే ఆర్టీసీ పని. ఇది నా పనితనం. ఇక 4వ జైలు ఏంటంటే, ఉచిత రేషన్ కార్డులు ఇస్తావు అని జనకన కానీ డప్పు సాటింపు వేసిండు అయ్యా రేవంత్ అన్న. మన ముఠా మేస్త్రి అన్న వేసిండు డప్పు సాటు. కానీ ఆడ ఏడేసిన గొంగడు కానీ ఒక్కటంటే ఒకటి ఈ ఏడాది దినంలా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాయా మీ కాంగ్రెస్ గవర్నమెంట్కు ముఠా మేస్త్రికి. ఒక్కటంటే ఒక రేషన్ కార్డు ఇచ్చినారు, కొత్తది పాతది ఇచ్చినారు. కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చినాయి, అంతో ఇంతో అడపదడుపు వచ్చినాయి. అవి తప్పితే ఒక్కటంటే ఒకటి ఇచ్చిన పాపన పోలే మన ముఠా మేస్త్రి. ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, ఉచిత ఇండ్లు అన్నాడు, లోటాపీస్ ఏవి లేవు. కావాలంటే నేను చెప్తున్నా, ఈ కాంగ్రెస్ ఏళ్ళ వల్ల ఈ సంవత్సరంలో వీళ్ళు చేసిన మంచి పని ఏందయా? ఒక ఇండ్లు ఇచ్చిరా, ఓ రేషన్ కార్డు ఇచ్చిరా, అది లేదునా ఇది లేదు. మళ్ళా డాంబీకాలు అయితే ఇంతుంటాయి. ఒక్కొక్కరు మాట్లాడితే ఆకాశం భూమి ఒకటైతట్టు మాట్లాడతారు. మాటలే ఉలాలే, ఈ గవర్నమెంటే ఉలాలే. అంతేందుకు ఆ రేవంత్ రెడ్డి మా సీఎం ఎవరు అనే అసలు గుర్తుపెట్టేటట్టు కూడా లేరు. ఇంకా మొన్న అల్లు అర్జున్ చెప్తే కదా ఆల్రెడీ, ఆయన మాట్లాడుతా సీఎం పేరు కూడా గుర్తులేదు. అంటే నీ పరిపాలన గట్ల ఏడిసింది అన్నట్టు తెలంగాణలో. రేవంత్ సాబ్ ఇది వినాలి. ఒక రేషన్ కార్డు లేదు, అటునా ఒక ఇల్లు లేదు. ఎందుకే నువ్వు ఉండి దండుగా. ఇగో 4వ ముచ్చటకి ఇట్లుంది. ఇక పట్టుమని పాంచుది 5వ ఉలాలు ముచ్చట ఏంది మన రేవంత్ రెడ్డి సాపు గవర్నమెంట్లో అంటే, ధరణి ఏం చెప్పిరయ్యా పాడుగాను. ఆ ధరణిలో పీని వెళ్ళా ఈ ధరణి తీసుకపోయి బంగాళాఖాతంలో దొక్కుతాంటేనే కదా నీకు అందరు కౌలు రైతులు కానీ బక్కపేద రైతులు కానీ ఊళ్ళల్లో ఉండే రైతులు నీకు ఓట్లేసి గెలిపించింది. ఇప్పుడు ఏం చేసినావు? దాన్ని నేను సవరిస్తా. ఏందా సవరించదు లోటాపేసింగ్ కాడ ఏముంది అంతా. ఇప్పుడు జనులారా మంచి నూరు, తెలంగాణ జనులారా ఒక్కపారి మీరు బాగా కుద్దు ఆలోచన పెట్టి నూరి. 2018 కంటే ముందు, ఈ ధరణి రాకంటే ముందు కేసీఆర్ ఏలు వల్ల ఊళ్ళల్లో పటేళ్ళు రెడ్లు ఉంటారు. వాళ్ళను మంచిగా చేసుకోవడానికే మన కేసీఆర్ సాబ్ ఏం చేసిండు? ధరణి తీసుకొచ్చి కాస్తు కాలం తీసేసిండు, కబ్జా కాలం తీసేసిండు. అట్లా కబ్జా కాలం తీసేసి కొన్ని లక్షల మంది కుటుంబాలు ఆగమైనాయి తెలంగాణలో. లక్షల మంది కుటుంబాలు. వీళ్ళేమో కాస్తులు ఉంటారు, ఎన్నడే వెనకటి నుంచే దున్నుకుంటా కమ్యూనిస్టు పోరాటాలతోటో ఇంకెట్లో వచ్చిన భూమితోటో కొన్ని పట్టాలు చేసుకోకుండా వీళ్ళు దున్నుకుంటా కబ్జాలనే ఉంటారు రైతులు. కానీ ఈ కేసీఆర్ చేసుకోవడంతో ఏమైపోయిందంటే, మొత్తం ఇక ఆ ఊళ్ళో ఉన్న పటేళ్లకో లేకపోతే భూస్వాములకో అవన్నీ భూములు ఈ రైతు బంధుతోటి అలా వాడు స్టార్ట్ అయినాయి చూడురి. ఇక ఈడ భూమి 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి దున్నుకుంటున్నాడు బతికే ఊత ఆగమైపోయింది. అందుకనే ఈ ధరని తీసుకుపోయి బంగాళాఖాతం లేస్తా అంటుండు రేవంత్ రెడ్డి అని ఓట్లేసిర్రు. నాయన నీకు నువ్వేమో భూమికి 4-5 ఫీట్లు ఉన్నా కానీ ఓ వచ్చి తెలంగాణ ఏం బూష్ పాడి నువ్వేమో దీన్ని లండన్ చేస్తామని రాలే నీ దగ్గర ఓట్లు. రేవంత్ రెడ్డి బాగా గుర్తుపెట్టుకో, నీకు ఓట్లు ఎందుకు వేసిర్రు జనాలు? ధరని తీసుకుపోయి బంగాళాఖాతం లేస్తాంటివా కాదా చెప్పు. నువ్వు కూడా కేసీఆర్ లేకనే అన్ని ఉలాలు ముచ్చట మాట్లాడి నువ్వు కూడా ఆయన అంటే ఆయన డబల్ త్రిబల్ తయారైనవు. ఓ కాడి కేసీఆర్ అయినా మున్నాడు. ఇప్పుడు ధరణితో ఏమైపోయింది? ఇక అంతే ఉన్నది. ఆ భూములు వస్తాయి అనుకున్న బక్క రైతులకు అందరికీ ఇక ఆగ ముచ్చట చేసిండు మన ముఠా మేస్త్రి. ఇది ముచ్చట. ఇక సూపర్ 6 6వది ఏంటంటే, ఫార్మా సిటీని తీసేసి ఆడ మెగా సిటీ పెడతా, అక్కడ ఫార్మా భూ బాధితులందరికీ న్యాయం చేస్తా. ఈయన డైలాగ్ ఎన్నికల మూమెంట్లో ఏం చేసిండు? ఫార్మా సిటీ కాడికి ఒకసారి ముచ్చర్ల ఎంకల తిరుగు, ఆ ఊర్లలో తిరుగు. ఫార్మా సిటీ 23,000 ఎకరాలు ఏమో ఉన్నాయి కదా మీరు అద్రగడంగా కేసీఆర్ గవర్నమెంట్ తీసుకున్నాయి.
2013 భూ చట్టం ప్రకారం వాళ్ళకు ఒక వచ్చే సౌలతులు ఒక్కటంటే ఒకటి కలిపేకపోయి అదే రేవంత్ రెడ్డి వచ్చానే మనం చేస్తాడంటే దాన్ని అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. సెంట్రల్కి పంపాలి రిపోర్ట్, దాని డాటా ఏం చేస్తావు, నీ మెగా సిటీ ఏంది, నీ కథ ఏంది, నీ రియల్ ఎస్టేట్ ఏంది, నీ దందే ఏంది, ఆడ ఏం చేస్తావురా నాయన చెప్పు మాకంటే దాని మీద ఇప్పటిదాకా క్విక్ లేదు కైక్ లేదు. ఈయనంట దాన్ని ఇంకా మెగా సిటీ చేశాడంట, లొటపీ సిటీ చేశాడంట. ఉన్న సిటీని ఆల్రెడీ ఆ భూములు రైతుల దగ్గర అద్రగడంగానే గుంజుకురా భూములు 8 లక్షలు, అది ₹1 కోటి 2 కోట్ల వాల్యూ కలిగా భూములు ఆడ ఏడా ముచ్చర్ల ఈ ఫార్మాసిటీ అంతా భూములు. అరే అద్రగాఢంగా 6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు. ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు ఆలీలు పోయి కొంతమంది అభ్యుదయ కొట్లాడి హ్యూమనిస్టులు వాళ్ళందరూ అంత కేసులు వేసి అన్నీ చేస్తే ఆ 8 లక్షలు 16 లక్షలు చేసారు. ఆఖరి తోలుతుంది ఆఖరి మూమెంట్లో ఆల్రెడీ ఉన్న కాడికి అందిన దంచుకొని బుక్కినాక మిగిలిన భూములకి ఇచ్చిరాయి. ఈ రేవంత్ రెడ్డి వచ్చేమన్నా న్యాయం చేశాడంటే న్యాయమా? ఇది డేగా ఇట్లా చూస్తుంది, అమ్మ ఏడ దొరుకుతుందా ఏడ మింగుదా అని మా అంచె దొరికింది లాంబడి ఫార్మాసిటీ అనుకొని మా అంచె ఇక దాంట్లో ఇంకెట్లా దంద చేయాలో దందనే సురు చేసింది తప్పితే అడున్న రైతులకు ఆయన చేసింది శూన్యము. గుండి సున్నా బండి సున్నా, మన ముఠా మేస్త్రి చేసే శాతాలు కట్టుకుంటాయి అన్నట్టు. ఇక 7వది సొంత ఇలాకల సొంత జాగల లగచర్ల ఆయన గెలిచిన నియోజకవర్గం పుట్టిన నియోజకవర్గం ఇన్ని రోజులు సంది ఏలువాట్లు ఉన్న నియోజకవర్గంలా లగచర్ల భూబాధితులు. ఈ దేశ చరిత్రలనే ఒక సామాన్య రైతులు, బీద రైతులు, బక్కపేద రైతులు ఒక కలెక్టర్ మీద కూడా దాడి చేసేంత సిచ్యువేషన్ ఈ భారతదేశ చరిత్రలో లేకుండొచ్చు. ఇగో మన ముఠా మేస్త్రి వచ్చిన తర్వాతనే ఇది స్టార్ట్ అయింది. తన్నుడు అంతే మళ్ళా మేము అట్లా ఏం చేయం, లగచర్ల భూమి సేకరణ చేయమని మళ్ళా ఉపసంహరణ చేసుకోండి ఏది ఆయన ఇచ్చిన జీవోను కానీ ఆయన నిర్ణయాన్ని. ఇక ఆయన వెనుక తగ్గిందంటేనే అర్థమైంది అది ఉలాలు ముచ్చటం. ఆయన అలా పేలే అయింది. ఈ రైతుల రక్తం తాగనీకే ఈ గవర్నమెంట్ ఈ సర్కారు డేగ కళ్ళతో చూస్తుంది అనేది ఈ ప్రపంచం అంతా చెప్పకనే చెప్పింది మన కాంగ్రెస్ ఇలాకా ముఠా మేస్త్రి. లగచర్ల చూడ్రి వాస్తవానికి అక్కడున్న రైతులు అప్పటిదప్పుడు వాళ్ళు అరే ఈ భూములు వస్తే మేము వ్యవసాయం చేసుకో దునుకొని బతికే భూములు నాయన ఇవి గుంజుకపోతే మేము బతకలేము అనుకొని వాళ్ళు బాధపడుకుంటా ఇలా గుంజుకొని పోయారు. ఇక రేవంత్ రెడ్డికి నెత్తి మీద తడిబట్టనే మిలిగింది. ఇక ఏనందో ముచ్చట ఏందంటే మన ముఠా మేస్త్రి ఉలాల్ ముచ్చట ఏందంటే ఒకప్పుడు కేసీఆర్ కూడా నక్సలైట్ సిద్ధాంతం మాది అని చెప్పిండు. ఇలా రేవంత్ రెడ్డి కూడా నక్సలైట్లు ఉంటే బాగుండేది అని ఒకప్పుడు చెప్పిన మాట ఇప్పుడు అడ్డగోలి ఎన్కౌంటర్లు చేసి చంపుతుంటే ఫేక్ ఎన్కౌంటర్లు అవన్నీ ఉత్తి పుంజానికి అక్కడ కోయలను గోన్లను ఆదివాసులను ఎన్కౌంటర్ అని నక్సలైట్లు అని చంపేస్తుంటే సప్పుడు కాకుండా కుక్కినప్పే వాళ్ళు ఇంట్లో వంచాడు. దాని గురించి మళ్ళీ కూడా చూసలేడు. అయ్యలా ఇవన్నీ ఉత్తుత ఉలాలు ముచ్చట్లు చెప్పి 9 ఏళ్ళు వచ్చింది కేసీఆర్ను వ్యతిరేకించనిక జనాలు. అయ్యగారికి 9 నెలలే వచ్చింది. చూడ్రి మరిగా ఎట్లా నడుస్తున్నది పరిపాలన వరే వా కాదు. ఇక 9వ ముచ్చట ఏంటంటే తెలంగాణ గడిల బందీ అయిపోయింది, నేను వచ్చి విముక్తి చేస్తా, ఇది ప్రజాపాలన అని. ఎంత అంటే సినిమాల శ్రీమంతుడు సినిమానో భరత్ అనే సినిమా మహేష్ బాబు సినిమాలు ఉన్నాయి కదా, ఇగో అట్లా పెట్టిండే ఆ టైటిల్. వరే వా ఏం అనుకుంటాం కదా, ఏం సర్కారు వచ్చిందా, ప్రజాపాలన ఇది లొటా పీసు. ఏడనా ప్రజలకు స్వాతంత్రం వచ్చింది, ఇంకా అణచివేత ఎక్కువ అయింది. ఆ కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఈ ఉద్యోగులను వాళ్ళను భయపెట్టి అరెస్టులో లాఠీ చార్జ్ చేసిన దుర్మార్గులు తయారయ్యారు ఇలా గవర్నమెంట్ ఇలాగలా. ఇక గట్లున్నా చూడు, పోలీసులు కూడా ధర్నా చేయవచ్చు. ఇది దొరల పాలన పోయి రెడ్ల పాలన వచ్చింది తెలంగాణలో, గుర్తుపెట్టుకోరు. దొరల పాలన పోయింది, రెడ్ల పాలన వచ్చింది. గంతే, జనాలు ఎట్లున్నోళ్ళు గట్టినే ఉన్నారు. మంచిగా ఏడ అమృతుంది ఆ పైసలు, ఏడ వాటమైన సంపాదన ఏడొస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది. మొత్తం రెడ్లను తీసుకొచ్చి ఆడబెట్టాలి. ఆర్థికంగా ఏడ బలంగా ఉంటుంది శాఖ, రెడ్లను తీసుకొచ్చి ఆడబెట్టాలి. ఆబ్కారీ శాఖలు ఎంత వస్తుంది ఆమ్దాని, రెడ్లను తీసుకొచ్చి ఆడబెట్టాలి. ఇది రెడ్ల పాలన, ప్రజాపాలన అసలుకే కాదు. ఎవరంటే రారి మరి చూసుకుందాం. ఎంతమంది ఆయన వచ్చిన తర్వాత ఎంతమంది రెడ్లు మంచి మంచి స్థానాలకు వచ్చిరో దంచుకొని ఎట్లా అంటే ఒడ్ల రాశి మీద వెళ్ళుకోలే మీద ఇక అంతా ఎంతనన్నా తినొచ్చు. అట్లాంటి పదవులల్లా ఇలా అలా దోస్తాన్లు, అలా సుటరికము, అలా రెడ్లు
వీళ్ళు తప్పితే ఇంకోరన్న ఉండేమో చూపిరు నాకు లేరు ఎవరు లేరు అప్పట్లో ఈ గడిల పరిపాలన అయిపోయింది దొరల పాలన అయిందని మా ఏపూరు సోమన్న ఓ పాట కట్టి పాడండి అద్భుతంగా ఉంటుంది అది ఎవని పాలయింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఏమో సబ్బండ వర్గాలు మారోజు వీరన్న ఎక్కడ పోయి బెల్లిలతో ఎక్కడ పోయి గద్దరన్న ఎక్కడ పోయి వీళ్ళందరూ ఎక్కడ పోయి వీళ్ళ త్యాగాలు ఎక్కడ పోయినాయి వచ్చి కేసీఆర్ ఏలువాటేంద్ర ఆయన తెలంగాణలోని ఏపూరు సోమన్న అద్భుతమైన పాట రాసిండు మంచి కళాకారుడు తెలంగాణ ఉద్యమం నుంచి ఆయన ఒక మంచి బహుజన యుద్ధ నౌక అని పేరు తెచ్చుకున్న వ్యక్తి ఇప్పుడు 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 ఏం పాడుతుంది తెలుసా ఇదే పాట జనాలు ఏం పాడుకుంటారు కన్నా ఎవని పాలయ్యింది రో తెలంగాణ రెడ్ల పాలయ్యింది రో తెలంగాణ ఇగో ఈ పాట పాడుతున్నారు జనం ఒకప్పుడు ఏం తేడా ఉన్నది కేసీఆర్ పోయి నువ్వు వచ్చినావు అంతే కేసీఆర్ అన్నా ఓ 10 మందిని ఏదో మంచిగా చేసిన నీ దానితో కూడా లేదు మొత్తం రెడ్లు నువ్వు నీ కోటరి మొత్తం రెడ్లు వీళ్ళతో నిండిపోయింది సామాజిక తెలంగాణ కోసం కొన్ని కోట్ల గొంతులు ఇలా గర్జించినాయి వీళ్ళందరూ ఎవరికి ఏడ గుర కాకుండా పోయారు అట్లున్నది తెలంగాణ ఇప్పుడు ఇక ఆఖరి ఉలాలు ముచ్చట మన రేవంత్ రెడ్డి సాబ్ చేసింది మన ముఠా మేస్త్రి చేసిన ఆఖరి ఉలాలు ముచ్చట ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ గుడ్డిసుననే ఏంది ఒకసారి సెక్రటరేట్లో ఎవడేం పని చేయాలో అర్థమవుతలేదు వాళ్ళ కాడ ఆ డ్యూటీ ఏంది ఆడేం చేయాలి ఆఫీసర్ వాడు ఆడ అటెండర్ వాడు ఆడేం చేయాలి ఈడేం చేయాలి ఈయన దోస్తు ఈయన రేవంత్ రెడ్డి వచ్చి ఒక మాట చెప్తాడు ఇంకోటి వచ్చి ఒక మాట చెప్తాడు ఆ రెడ్డి వచ్చి ఒక మాట చెప్తాడు ఈయన వచ్చి అసలు ఎవడేం పని చేయాలనో అర్థం కాకుండా పరిస్థితి దాపరిచింది తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ అయితే జీరో కేసీఆర్ ఆగం చేయండి దానికి డబల్ త్రిబల్ 100% ఇంకా ఆగం చేసిన మనిషి ఎవరంటే మనం ముఠా మేస్త్రి ఆయన ఏం చేస్తుండో తెలియదు ఎందుకు మాట్లాడుతుందో తెలియదు ఏం చేస్తుండో తెలియదు అసలు ఈ సర్కారు ఉందా ఈ రాష్ట్రంలో లేకపోతే రాష్ట్రపతి పాలన నడుస్తుందా లేకపోతే అసలు అవి ఓనంత ఆడే బతుకుతురా లేకపోతే ఎవరు అవసరం లేకుండా ఏం అర్థమైతే లేదు ఈ జోలి అట్నే గవర్నమెంట్ స్కూళ్ళు ఎంత దయనీయంగా మారినాయంటే ఈ బక్క పేదోళ్ళు చదువుకునేటివి బడుగు బలైన వర్గాలు చదువుకున్నటువంటి స్కూల్లో అయితే ఎంత ఆగమంటే అంత ఒక్క రిక్రూట్మెంట్ లేదు ఒక్క స్కూల్ కొత్త గట్టించింది లేదు ఒక పిల్లగానికి ఒక న్యాయం చేసినట్టు లేదు ఒక ఫీజు రీయింబర్స్మెంట్ ఏది లేదు ఈ సంవత్సర కాలం నుంచి చేసింది ఏదా అంటే కేసీఆర్ అవి చేసిండు ఇగో మేము చేస్తున్నాం ఆ కేసీఆర్ చేసిన ఆయన ఇప్పటికే గుర్తున్నాయా నీ పథకాల్లో కన్నా గుర్తున్నాయా నీ 6 గ్యారెంటీలో కన్నా గుర్తున్నాయా అసలు నీకన్నా గుర్తున్నాయా పోనీ ముఠా మేస్త్రి నీకన్నా గుర్తున్నాయా ఇగో గట్లున్నది ఇక ఆఖరికి చెప్తున్నా 10 అయిపోయినాయిగా రేవంత్ రెడ్డి గురించి 10 ఉలాలు ముచ్చట్లు చెప్పిన ఈయన గవర్నమెంట్ ఏలువాళ్ళ ఈ ఏడాదిలా ఈయన చేసిన 10 ఉలాలు ముచ్చట్లు చెప్పిన ఇక 11ది కూడా చెప్తున్నా చూడుర్రి అవసరం లేకుండా చెప్తున్నా ఇక తెలంగాణ తల్లి విగ్రహాలు మార్చుడు సరే దాని మీద నేను ఎక్కువ తక్కువ కామెంట్ చేయ ఎందుకంటే మీరు చట్టం గవర్నమెంట్ జియో కూడా తీసుకొచ్చారుగా దాని మీద కామెంట్ చేస్తే తీసుకపోయి ఏదో చేస్తాం అది చేస్తాం ఈ భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేదు కానీ మీరు ఇచ్చారు ఎందుకంటే మేము ఏదైనా చేస్తే దాన్ని ఎవరు మాట్లాడొద్దు ఎదురు మాట్లాడదు ఇదే దొరల అహంకారం గిదే కానీ ఈ పేర్లు మారుస్తాం తెలంగాణ స్టేట్ను తెలంగాణను మార్చారు సరే ఇక ఈయన ఉద్యమంలో ఇస్తాడు అది చేస్తాడు ఇక ఏదో ఇవని ఈ పేర్లు మార్చుడు ఈ ఊర్ల పేర్లు మార్చుడు ఇంట్లో పేరు మార్చుడు విగ్రహాలను మార్చుడు బస్ బోర్డులు మార్చుడు ఆఫీస్ బోర్డులు మార్చుడు ఈ మార్చుడు గివి మార్చుడు తప్పితే పేదల బతుకులు మార్చుడు ఫస్ట్ సంతోషం చేస్తాం మేమందరం అది లేదు సేమ్ ఈ బీజేపీలో లేకనే తయారయ్యాడు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు కూడా ఏమైనా గెలిస్తే మేము హైదరాబాద్ పేరు మారుస్తాం ఈరపట్నం పేరు మారుస్తాం దాని పేరు మారుస్తాం దీని పేరు మారుస్తాం ఈ దేశం పేరు మారుస్తాం ఇండియాను భారతదేశం వాళ్ళు కూడా గిట్నే చెప్తారు డెవలప్మెంట్ శాతగానోడే ఈ మార్పుల గురించి మాట్లాడతాడు అయినా రేవంత్ రెడ్డి కూడా అక్కడి దొడ్డి మనిషేగా ఆ దొడ్డి నుంచి వచ్చినోడేగా ఆర్ఎస్ఎస్ మనిషేగా ఏబీపీ మనిషేగా ఇక మరి ఆలోచనలు కాకపోతే అభివృద్ధి ఆలోచనలు వస్తాయి జనులారా మీరు ఆలోచన చేసుకోరు ఇగో ఇవి గుండుగుత్త వార్తలు రేవంత్ రెడ్డి చేసిన ఈ ఏడాది కాలంలో చేసిన 10 తప్పులను మీ ముందర ఉంచిన నా తప్పు ఉంటే జనాలు మీరు చెప్పాలి నేను ఎందుకంటే ఎవరికో రాజకీయ నాయకులు వినేటువంటి కాదు నేను మీరు చెప్పాలి నా తప్పు ఉంటే ఇంకా నేను నా ఒప్పున్నా చెప్పుర్రి మీ అభిప్రాయం కూడా ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో పెట్టుర్రి సబ్స్క్రైబ్ చేసుకోరి మీరు మాత్రం చూస్తూనే ఉండ్రి ఇజం టీవీ